పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖ వైసీపీలో ఆ నలుగురు ఉత్సవమూర్తులుగా మారిన మాజీలు. బొత్స పక్కన బొమ్మలుగా గుడివాడ, కరణం పరిమితం. పత్తా లేకుండా పోయిన మిగిలిన మాజీలు. నేతలు ఏసీ గదులు, కార్లలో. కేడర్ గాల్లో. దిక్కుతోచిన స్థితిలో విశాఖ వైసీపీ. ఒకప్పుడు పరిపాలనా రాజధాని అంటూ విశాఖపట్నం చుట్టూ రాజకీయ చక్రం తిప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే విశాఖలో దిక్కుతోచిన స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. నాడు అధికారం వెలుగులోకి మెరిసిన నేతలు నేడు చీకట్లో కలిసిపోయిన చందంగా తయారయ్యారు. సముద్రంలో అలలు వస్తూనే ఉన్నాయి, కానీ పార్టీ నావాను ఒడ్డుకు చేర్చి నావికుడు మాత్రం కనిపించడం లేదు అన్నట్లుగా ఉంది జిల్లాలో పార్టీ పరిస్థితి. ముఖ్యంగా పార్టీని నడిపించాల్సిన పెద్దల వ్యవహారం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఒక పెద్ద ప్రసహనంగా మారింది. కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ ఈ నలుగురే కేవలం ప్రెస్ మీట్ల ద్వారా విశాఖ వేదికగా వస్తున్న రాజకీయం, సామాజిక వర్గ సమీకరణాలని వీరిని ఒకటి చేసే టాక్ పార్టీస్టంలో బలంగా ఉన్నప్పటికీ అది పార్టీని బలోపేతం చేయడానికి కాకుండా కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం కావడం విశేషం. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అంటే అది ఒక పవర్ఫుల్ పోస్ట్. గతంలో ఈ పోస్టులో విజయసాయిరెడ్డి, వైఎస్ సుబ్బారెడ్డి ఉత్తరాంధ్రను శాసించారు. కానీ మాజీ మంత్రి కరసాల కన్నబాబు విషయంలో ఆ పదవి కేవలం విజిటింగ్ కార్డుకే పరిమితమైనట్లు కనిపిస్తుంది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సిన కోఆర్డినేటర్ ఇప్పుడు జిల్లాలో కనిపించడం మానేశారు. పార్టీ కేడర్ ఆయన వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన మరీ వెన్నపూసలా మారిపోయారని, ప్రత్యర్థులపై గట్టిగా గొంతు ఎత్తడం పక్కన పెట్టి అసలు విశాఖ వైపు చూడడమే తగ్గించేశారని పార్టీ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. బాధ్యతలు పెరిగినప్పుడు రాటు దేరాల్సింది పోయి ఇలా మెత్తబడిపోవడం కార్యకర్తలకు అస్సలు మింగుపడడం లేదు. జిల్లాలో వైసీపీ రాజకీయం ఇప్పుడు కేవలం 4 గోడల మధ్య జరిగే మీడియా సమావేశాలకు మాత్రమే పరిమితమైపోయింది. యథారాస తదా ప్రజ అన్నట్లు అధినేత అసెంబ్లీకి డుమ్మా కొట్టి మారథాన్ ప్రెస్ మీట్లు పెడుతున్నట్లుగానే జిల్లాలో కూడా మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో దంచి కొడుతున్నారు. అప్పుడప్పుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా గొంతు విప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ గతంలో ఉన్నంత స్పీడ్ తగ్గిపోయిందని పార్టీ శ్రేణులు చెవులు కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం బొత్స పక్కన బొమ్మల సీట్లో కూర్చోడానికి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పోటీ పడుతున్నట్లు కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజల కోసం పనిచేసే కంటే బొత్స పక్కన ఫోటో పడితే చాలు అన్నట్లుగా ఆ నేతల తీరుందన్న టాక్ వినిపిస్తుంది. సామాజిక వర్గ సెంటిమెంట్తోనే కనీసం వీలైతే అప్పుడప్పుడు మెరుస్తున్నారు, కానీ మిగిలిన వారు మాత్రం పూర్తిగా పతా లేకుండా పోయారు. ఆ నలుగురు రానియడం లేదా మాజీలు సమన్వయకర్తలు దూరంగా ఉండాలని నిర్ణయించారా అన్నది $1 మిలియన్ ప్రశ్న. విశాఖ వైసీపీలో ఎవరికి వారే యమునా తీరి అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఒక్కొక్కరు ఒక్కో తీరున పార్టీకుంటే అంటి ముట్టనట్లు ఉంటుండడం గమనార్హం. ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఎప్పుడు తనదైన ప్రత్యేక మీడియా సమావేశాల్లో అదరగొతుంటారు, కానీ ఆమె పెట్టే సమావేశాలకు మిగిలిన నేతలకు ఎటువంటి సంబంధం ఉండదు. జిల్లాలో నేతలందరూ కలిసి ఒకే వేదికపై కూటమి ప్రభుత్వం పోరాడిన దృశ్యాలు ఇటీవల కాలంలో కనిపించడం లేదు. ఎవరికి వారు తమ సొంత కుంపటి పెట్టుకోవడంతోనే బిజీగా ఉన్నారు. గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి అప్పుడప్పుడు మెరిసి మాయపోయిపోతారు, మెరుపు తీగలా మారారు. మరో మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు తన నియోజకవర్గానికి పరిమితమైపోయారు, జిల్లా పార్టీకి దూరంగా ఉండిపోతున్నారు. ఇక విశాఖ పశ్చిమ సమన్వయకర్త మల్లా విజయ్ ప్రసాద్ ఆచూకీ కోసం ఇప్పుడు ప్రత్యేకంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించేలా అన్నట్లుగా ఆయన మౌనం వహిస్తున్నారు. భీమిలిలో పరిస్థితి మరింత విడ్డూరం. చిన్న శ్రీను విజయనగరం నుంచి భీమిలికి షటిల్ సర్వీస్ చేయడానికే సమయం గడిచిపోతుంది. విశాఖ తూర్పులో పరిస్థితి ఇంకా జాలేస్తుంది. మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ పార్టీకి దూరంగా జరిగినప్పటి నుంచి విశాఖ తూర్పుకు దిక్కు లేకుండా పోయింది. దీంతో అర్జెంట్ ఆపరేషన్ కింద ఈస్టు బాధ్యతలను మెల్లి అప్పరావు భుజాన పెట్టారు. అయితే నియోజకవర్గ ప్రజలు వైసీపీ తూర్పు శ్రేణులే కాదు, ఆయన కూడా అపద్ధర్మ కోఆర్డినేటర్గా భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆయన పరిస్థితి ముందు నెయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఉంది. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ వస్తుందా రాదా అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. టికెట్ వస్తుందన్న ఆశతో తన బ్యాంకు బ్యాలెన్స్ అంతా ఖాళీ చేసుకుంటే చివరి నిమిషంలో అధిష్టానం ఎప్పట్లాగే ఎవరికైనా కొత్త ముఖాన్ని దించితే తన పరిస్థితి ఏంటన్న ఆందోళన ఆయన వెంటాడుతుంది. కేవలం విశాఖ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ మాత్రమే క్షేత్రస్థాయిలో ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. పార్టీ నగర అధ్యక్షుడు కేకే రాజు పరిస్థితి మరీ దారుణం. పేరుకు ఆయన నగర అధ్యక్షుడు, కానీ పైనున్న ఆ నలుగురు మాజీ మంత్రుల పెత్తనం ముందు ఆయన ఆటలు సాగడం లేదు. బొత్స, గుడివాడ నిర్వహించే ప్రెస్ మీట్లకు కేకే రాజు కనిపించడం అనేది ఒక అరుదైన అద్భుతంగా మారిపోయింది. మేయర్ పీఠం చేజారిపోవడంతో స్పష్టంగా కనిపించింది. కార్పొరేటర్లు ఎవరికి వారే యమునా తీరి అన్నట్లుగా వ్యవహరించడం వల్ల ఉన్న ఒక్క మేయర్ పీఠాన్ని కూటమి గెద్దలా తనుకుపోయింది. కూటమి వ్యూహాలను తిప్పికొట్టడంలో ఈ హేమ నేతలు ఘోరంగా విఫలమయ్యారు. మేయర్ పీఠం కళ్ళ ముందు చేజారుతున్నా వీరంతా నిస్సహాయంగా చూడడం తప్ప ఏమీ చేయలేకపోయారు. విశాఖ లాంటి కీలకమైన జిల్లాలో పార్టీని గాడిలో పెట్టే బాధ్యతలను గాలికి వదిలేసిన నేతలు భవిష్యత్తులో ప్రజల ముందు ఏ ముఖం పెట్టుకుని వస్తారు అన్నది ఇప్పుడు పార్టీ కేడర్లో వినిపిస్తున్న పెద్ద ప్రశ్న. అధికారం ఉన్నప్పుడు అన్నీ అనుభవించిన ఈ పెద్దలు ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం ఒకే తాటిపైకి వచ్చి పోరాడలేకపోవడం వైసీపీ రాజకీయ పతనానికి అద్దం పడుతుంది. విశాఖ వైసీపీ గూటిలో కుంపట్లు ఆరవు.
ఈ నేతల మధ్య గ్యాపులు పూడవు. మొత్తానికి విశాఖలో వైసీపీ పరిస్థితి నేతలు బిజీ, కేడర్ ఈజీ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.